హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుండే. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చక్కని మాట చూస్తాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుడు రక్షణ మాత్రమే కాదు, నిరీక్షణ ఇచ్చాడు. రక్షణ అంటే పాపము నుండి, తీర్పు నుండి, ఉగ్రత నుంచి తప్పించబడటం. నిరీక్షణ అంటే ఒకరోజు ప్రభుతో సదాకాలం ఉంటాము అన్నది శుభప్రదమైన నిరీక్షణ. క్రైస్తత్వానికి మూలం ఏంటంటే పునరుత్థానం. ఇదే దేవుని బిడ్డలకు ఉన్న నిరీక్షణ. ఒకరోజు నేను ప్రభుతో ఉండబోతున్నాను అన్న మాట ఎంత ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ భూమి మీద ఉన్న శ్రమలన్నీ మనం మర్చిపోబోతున్నాం. మన శరీరము ఇది క్షయమైపోయేది, ఇది నశించిపోయేది. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది, బలహీనమైనదిగా విత్తబడి బలము గలదనిగా లేపబడుతుంది, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒకరోజు ప్రభుతో సదాకాలం ఉండబోతున్నాము అన్న నిరీక్షణ నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది, నీకు బలాన్ని కలిగిస్తుంది, నీ కృంగుదల నుంచి విడుదల కలిగిస్తుంది. కాబట్టి ఈ శుభప్రదమైన నిరీక్షణతో ముందుకు సాగాల్సిందిగా ప్రభుపెట్టమని చేస్తున్నాం ప్రార్థన. మహోన్నతులకు దేవా, సర్వాధికారి, నీవు మాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ బట్టి వందనాలు. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. నిరీక్షణ గలవారిగా మేము బ్రతుకుటకు, మా చూపు నీ మీదే ఉండగలుగుటకు సహాయపడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.